రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మొత్తం తన ఫోటోలే తన వీడియోలే కాటుక కళ్ళు పెట్టి తేనె కళ్ళతో ఆమె మొత్తం మైమరిచిపోయేలా చేస్తోంది. ఎస్, అసలు ఎవరి బ్యూటీ అని పలు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎస్, తన పేరు మోనాలిసా. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు ఇలాంటి లుక్లతో ఆమె మహాకుంభమేళలో ఆకట్టుకుంది. ఎస్, ఆమె అందంతో మొత్తం మనుషులందరూ కూడా అక్కడికక్కడే ఇంత అందంగా ఉందేంటి అని చెప్పి సోషల్ మీడియాలో తిన ఫోటోలు తీసి మరీ వైరల్ చేశారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సేషన్ అయింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? ఆమె పేరు మోనాలిసా. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళలో దండలమ్ముతున్న మోనాలిసా తన అందంతో ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. ఆమె ఫోటోలు వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, అందరికీ చేరాయి కూడా. ఎస్, మోనాలిసా మధ్యప్రదేశ్ లో ఇండోర్ కి చెందిన ఒక అమ్మాయి. చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రులకు సాయం చేసుకుంటూ దండలమ్ముతూ పెరిగింది. కుంభమేళలో తన కుటుంబంతో కలిసి వచ్చిన ఆమె అందరినీ చూసి అందరూ మైమర్చిపోయి చాలా మంది ఫిదా అయిపోయారు. అయితే మోనాలిసా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతోంది అన్న విషయం కూడా సెన్సేషన్ గా మారింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఈమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని తాజా సమాచారం కూడా తెలుస్తోంది. అయితే డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెను త్వరలోనే కలవబోతున్నారని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్, సనోజ్ మిశ్రా కూడా ఒక ట్వీట్ చేశారు. అయితే ఫిల్మ్ డైరెక్టర్ గా సనోజ్ మిశ్రా కూడా మంచి పేరుందని చెప్పుకోవచ్చు. అయితే I saw that in last few days a girl was selling Rudraksh in Kumbh Mahaparva. Her video is very viral due to the beauty of her eyes. I thought that instead of Bollywood's dirt, I give this poor girl in my next film. What is your opinion అంటూ అక్కడ పబ్లిక్ పోల్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే నెక్స్ట్ మూవీలో కూడా తినని కాస్ట్ చేసే అవకాశాలు కూడా ఉందని చెప్పి ఇప్పటికే సనోజ్ మిశ్రా తెలిపారు. అది ఎంతవరకు నిజంగా నెక్స్ట్ మూవీలో తినని తీసుకుంటారా లేదా ఏంటి అని దీనిపైన మరింత సమాచారం ఇవ్వడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కుంభ్ మేళాలో ఈ అమ్మాయి అందాన్ని చూసి అందరూ అక్కడికక్కడే మెస్మరైజ్ అయిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇదే దీనిలో కూడా సనోజ్ మిశ్రా కూడా నెక్స్ట్ ఫిల్మ్ లో తనని కాస్ట్ చేసుకున్నట్టు ఒక ట్వీట్ లో తెలిపారు. మరి ఇది ఎంతవరకు నిజం అనొచ్చు? రైట్ లక్ష్మి, ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో తన జీవనాధారమైన రుద్రాక్షలు పూసల విక్రయానికి వెళ్ళిన మోనాలిసా, అంటే మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందిన మోనాలిసా సోషల్ మీడియా పుణ్యం అంటూ ఓవర్నైట్ స్టార్ అయింది. మరోవైపు మరొక జాక్పాట్ కూడా కొట్టినట్లు ఇప్పుడు మనకు సమాచారం అయితే అందుతోంది. బాలీవుడ్లో ఎంటర్ కాబోతున్నట్లు బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో నెక్స్ట్ తీయబోయే సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇవ్వబోతున్నట్లు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ కూడా కోరుతూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నేను చూశాను, ఆమె అందం కానీ ఆమె కళ్ళు మొత్తం కూడా హీరోయిన్గా చేసే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. హీరోయిన్గా అవకాశం ఇస్తాను తన నెక్స్ట్ సినిమాలు అంటూ కూడా ట్వీట్ చేస్తూనే పబ్లిక్ పోల్ కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా కోరారు. అంటే ఏదైతే కుంభమేళాలో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో అనేక వింతలు విశేషాలకు నిలయంగా కూడా కుంభమేళా మారింది. దానిలో భాగంగా ఇక్కడ విక్రయాలకు వచ్చిన కొంతమంది వారి వేషధారణతో ఆకట్టుకుంటున్నారు. ఇటు మోనాలిసా అంటే ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వచ్చి వారి జీవనాధారమైన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఏదైతే రుద్రాక్షలు కానీ పూసలు దండలు విక్రయాలకు చేస్తూ ఉంటారు. ఇక్కడ కుంభమేళాకు వచ్చి వారి జీవనాధారాన్ని కొనసాగించేందుకు, వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చి ఫుట్పాత్ మీద విక్రయాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడం, అది అందరినీ కూడా ఆకట్టుకుంది. ఆమె కళ్ళు కానీ ఆమె వేషధారణ కానీ అందరినీ కూడా ఆకట్టుకోవడంతో ఆ వీడియో వైరల్ కావడం, తర్వాత అందరూ కూడా వెళ్ళి ఫోటోలు దిగడం, నిన్నటి వరకు కూడా అనేక వేధింపులు ఎదురయ్యాయి అనేది కూడా వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను కనబడకుండా ఫేస్కు మాస్క్ ధరించడం కానీ, టవల్స్ అలాగే స్కార్ఫ్లు ఆమెపై వేసి పక్కకు తీసుకువెళ్ళిపోవడం ఇదంతా కూడా జరిగింది. పోలీసులను కూడా ఆశ్రయించి రక్షణ కల్పించాలంటూ కూడా వారు కోరినట్లు కూడా తెలుస్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు నిన్న వేధింపులు, ఇవాళ అవకాశాలు అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది. ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆమె ఓవర్నైట్ స్టార్ కావడం, ఇటు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా సినిమాలో అవకాశం రావడం, అంటే నెక్స్ట్ సినిమాకు అవకాశం ఇస్తానంటూ కూడా ఆయన చెప్పడం, ట్వీట్ చేయడం, పబ్లిక్ ఒపీనియన్ కోరడం ఇదొక అదృష్టంగా మేము భావిస్తున్నామంటూ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కుంభమేళాకు రావడం, అక్కడ దేవుని పుణ్యం అంటూ కూడా మా కుమార్తెకు
సినిమాల్లో అవకాశం రావడం అనేది దేవుని దయ అంటూ కూడా వారు ఎంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు మోనాలిసా కుటుంబ సభ్యులు. అంటే ఎంతో పేదరిక కుటుంబం, పేదరికం నుంచి వారు వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఏదైతే వారి జీవనాధారమైన వ్యాపారం పోస్టులు కానీ రుద్రాక్షలు కానీ విక్రయించడం ద్వారానే వారికి పూట గడుస్తుంది. దానిలో భాగంగానే మాతో పాటు మా కుమార్తెను ప్రయాగరాజ్ తీసుకువచ్చి కుంభమేళాలో ఒక ఫుట్పాత్ మీద వ్యాపారం కొనసాగిస్తున్నాం. ఆ సందర్భంలో ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, దాని తర్వాత కుమార్తెను చేతులు లాగడం, వేధింపులకు గురి చేయడం, బలవంత పెట్టడం, ఫోటోలు దిగాలంటూ కొంతమంది వేధింపులకు గురి చేశారు. కానీ ఇప్పటికి ఫైనల్గా ఒక సినిమా అవకాశం రావడం అనేది కూడా మాకు ఎంతో సంతోషం కలిగించిందనేది కూడా వారి కుటుంబ సభ్యులు సహచరుల వద్ద కూడా వారు చర్చించుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే కుంభమేళా వేదికగా సోషల్ మీడియా పుణ్యం అంటూ ఓవర్నైట్ స్టార్ అయిన మోనాలిసాకు ఇక సినిమా అవకాశం కూడా రావడంతో వారి కుటుంబ సభ్యులైతే ఆనందం చెప్పలేనంతగా ఉందంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. ఇక కుంభమేళాకు సంబంధించి గత 13వ తేదీన జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా జరగబోతుంది. దానిలో భాగంగా ఈ నెల రోజులు 45 రోజుల పాటు వ్యాపారం కొనసాగిస్తే కొంతమేర మాకు ధనార్జన జరుగుతోంది, మా కుటుంబ పోషణకు ఈ వ్యాపారం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చామనేది కూడా వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పుడు వారి కుమార్తెకు ఇప్పుడు అవకాశం రావడం అనేది చాలా పుణ్యం చేసుకున్నాము ఇక్కడికి వచ్చి అనేది కూడా వారు చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే డైరెక్టర్ ఏదైతే అవకాశం ఇచ్చారో దానికి సంబంధించి త్వరలోనే నేను వెళ్ళి మోనాలిసాను కలుస్తాను, అంటే కుంభమేళాకు వెళ్ళి కలుస్తారా, ఎక్కడ కలుస్తారా అనేది కూడా చూడాల్సింది. కుంభమేళాకు వెళ్ళి కలిసిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు సినిమా తీస్తారు, ఎప్పుడు విడుదల కాబోతోంది, ఈ సినిమాకి సంబంధించి అసలు ఏంటి, దాంట్లో మోనాలిసా పాత్ర ఏంటి అనేది కూడా ప్రధానంగా తెలియజేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. లక్ష్మి. అయితే బాలీవుడ్ హీరోయిన్ గా మోనాలిసా త్వరలోనే లాంచ్ అవ్వబోతుందని అనుకోవచ్చు. ఎందుకంటే సనోజ్ మిశ్రా వంటి గొప్ప డైరెక్టర్ తన ట్విట్టర్ ద్వారా అంటే ఎక్స్ ద్వారా కూడా పోస్ట్ చేశారు. ఈవిడ వీడియోస్ కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి అండ్ తన వీడియోస్ చూసి నేను మైమర్చిపోయాను. అంటే ఆవిడ కళ్ళు కూడా ఎంత అందంగా ఉన్నాయంటే బాలీవుడ్ లో ఇప్పటిదాకా చేసే ఈ దరిద్రాల కన్నా ఈవిడ ఎంతో బాగుంది అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఇదే విధంగా తనకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చా అని పబ్లిక్ ఒపీనియన్ గా ఒక పోల్ కూడా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని కూడా ఒక క్వశ్చన్ రేస్ చేశారు. సో ఆ కమెంట్స్ ద్వారా కూడా చాలా మంది అవును ఈవిడికి ఛాన్స్ ఇవ్వాలి అని తెలపడంతో అవును కరెక్టే, ఒక డస్కీ బ్యూటీ ఇంకా ఈ తేనె కళ్ళేసుకొని కాటుక కళ్ళతో ఈవిడ అందరినీ ఆకర్షించి అందరి మనసుల్ని ఆకట్టుకుంది. సో ఈవిడికి ఖచ్చితంగా నా నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తానని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే విధంగా బాలీవుడ్ హీరోయిన్ గా మోనాలిసా త్వరలో మన ముందుకు రాబోతోంది. అయితే దీని గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా మా కుంభమేళాలో మా బిజినెస్ ఇంకొంచెం బెటర్ అవుతుందని వచ్చాము, కాకపోతే మా కుమార్తెకు ఇంత మంచి మూవీ ఆఫర్ రావడం అనేది చాలా మంచి శకునంగా భావిస్తున్నాము, కుంభమేళకు వచ్చిన దానివల్ల ఇదంతా జరుగుతోంది అని చెప్పి దేవుడిని కూడా మంచిగా మొక్కుకుంటున్నారని కూడా తెలుస్తోంది. అయితే ఇదే విధంగా మోనాలిసాకి గత కొన్ని రోజులుగా ఇబ్బందులు కూడా పెడుతున్నారు. తనతో ఫోటోలు దిగాలి, వైరల్ అయింది కదా అని చెప్పి కొంతమంది తన దగ్గరికి రావడం ఇవన్నీ చేయడంతో మాస్కులు వేసి తనతో షాల్ఫ్స్ కప్పేసి ఇంకా లోపలికి పంపడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా ఈ న్యూస్ బయటపడిన తర్వాత ఇంకా ఎన్ని హడావిడులు జరుగుతాయనేది అయితే మనం చూడాలి. అంతేకాకుండా బాలీవుడ్ హీరోయిన్ గా మోనాలిసా త్వరలోనే లాంచ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సనోజ్ మిశ్రా నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ కి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. అయితే డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెను త్వరలోనే కలవబోతున్నారని కూడా ఇన్ఫర్మేషన్ అందింది. అయితే మోనాలిసా తన రూపం ఇంకా అమాయకత్వాన్ని చూసి తన రూపానికి మొత్తం చాలా ఇష్టమైంది నాకు అని కూడా సనోజ్ మిశ్రా చెప్పుకొచ్చారు. అయితే డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో ఆమెకి తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని కూడా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో మోనాలిసా రైతు కూతురి పాత్ర పోషిస్తోంది అని కూడా చెప్తున్నారు. అయితే ఈ పాత్ర కోసం ఆమె చాలా అనుకూలంగా ఉంటుందని కూడా డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే మోనాలిసా యాక్టింగ్ నేర్చుకోవడానికి సనోజ్ మిశ్రా ఆమెను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రయాగ్ రాజ్ కు వెళ్ళిపోతారని కూడా చెప్పారట. మరి ఇంతకీ ఈ అమ్మాయి అంత రంగంలో మారిపోయింది అంటే ఒక్క ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఆవిడ త్వరలో ఇంకా బాలీవుడ్ హీరోయిన్ గా వస్తుందా రావట్లేదా అని సోషల్ మీడియాలో పలు చర్చలు కూడా మొదలవుతున్నాయి. అయితే ఇదే విధంగా చూసుకున్నట్లయితే సునాయనంగా ఉండే ఈ అమ్మాయి ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన కళ్ళతో ఈ రంగంలో ప్రవేశించేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది ఒక గొప్ప ఆపర్చునిటీగా భావిస్తున్నారు. వాళ్ళు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ అంత ఈజీగా ఎవరికి ఛాన్సులు రావు. అండ్ ఇలాంటి ఒక సంఘటన అంటే కుంభమేళాలో ఇలాంటి అమ్మాయి దొరకడము, అదే యాప్ట్ క్యారెక్టర్ నెక్స్ట్ మూవీ సనోజ్ మిశ్రా ఎవరైతే చేస్తున్నారో ఒక ఫార్మర్ కూతురు అంటే బాలీవుడ్ హీరోయిన్ గా కూడా మోనాలిసాను లాంచ్ చేస్తా అని ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పడం కూడా అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. అయితే త్వరలో బాలీవుడ్ హీరోయిన్ గా మోనాలిసా కూడా వస్తుందని అనుకోవచ్చు.